ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ ఏమైంది? చూడు. ఏంట్రా? అటు చూడు. గాయత్రి. గాయత్రినా? కళ్ళు కనిపించడం లేదా? చిన్నపిల్ల చీరతో ఆడుకుంటోంది. చీరతో ఆడుకోవడం ఏంటి మమ్మీ? అరే నీ మెడకేసి వేలాడదీయాలి కదా. షటప్. మామయ్య వాళ్ళ గది తలుపుల దగ్గర ఏం చేస్తుందా పిల్ల? చూద్దాంరా. నువ్వు పెద్దమ్మవే అయినా ఇప్పటి మటుకి చంటి పిల్లవే. చీర లాగలేవు కదా. మమ్మీ 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 ఏమైంది రాజా? అయ్యో మమ్మీ కింద పడిపోయింది. రే ఇడియట్, కింద పడేటప్పుడైనా పట్టుకోవాలి కదా. పోనీ కింద పడ్డాకైనా పైకి లేపొచ్చు కదా అన్నయ్య. లేమ్మా మెల్లగా. అయ్యో అమ్మా, జాగ్రత్త. అలా ఎలా పడ్డారత్తయ్య? గాయత్రి పడేసింది. ఊరుకోండి, చిన్నపిల్ల మిమ్మల్ని కిందకి నెట్టేసింది అంటే ఎవరైనా నమ్ముతారా? అరే మీరు నమ్మాలి. చూడండి, మమ్మీ చీర మీద కాలు పెడితే ఆ చీరను ఆ పిల్ల గట్టిగా లాగేగానే దడేలమని పడిపోయింది. చీర మీద నువ్వెందుకు నించున్నావమ్మా? చీర కట్టుకునే ఉందిగా. ఏయ్, అత్తయ్య ఒంటి మీద ఉన్న చీర కాదక్క, కింద పడున్న చీర. ఈ చీర మా అక్కది. చివరికి చీరలు కూడా దొంగతనం చేస్తున్నావా బ్రో? చిలిపి కృష్ణుళ్లాగా ఫీల్ అవుతున్నారేమో. ఏయ్ ఆపుతారా? అరే ఆ చీర నేను తీసుకురాలేదు, గాయత్రియే తీసుకొచ్చి ఇదిగో ఆ తలుపులోకి దూర్చాలని చూస్తోంది. మామయ్య గది తలుపు లోపలకా? అవును తమ్మి. అల్లరి చేయడానికి వేల పాలలేదా నీకు? ఏయ్ ఎందుకు అలా కసురుకుంటావు? ఒక్క నిమిషం విక్రాంత్, మనం ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నాం, అయినా సరే బాబాయ్ వాళ్ళు రాలేదు. అత్తయ్య కింద పడి ఓండ్ర పెట్టినా పిన్ని గదిలో నుంచి బయటకు అడుగు పెట్టలేదు. రూమ్లో ఉన్నారా, బయటకేమైనా వెళ్లారా? ఈ టైంలో నిద్రపోకుండా ఎక్కడికి వెళ్తారు? మరి ఏం చేస్తున్నారు లోపల? మావయ్య, అత్తయ్య తలుపు తీయండి. బావగారు, డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకన్నయ్య? అరే మనం ఇక్కడ మొత్తుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం గదిలో డ్యూయట్ సాంగ్ పాడుకోవచ్చా? అయ్యో, బావగారు.
అతయ్య బావగారు. తలుపు తీయండి. మాయా తలుపు తీయండి. మాయా ఏం చేస్తున్నారు లోపల? ఏటెల్లడో తలుపులు బాధేస్తున్నావా? అబ్బా కాసేపు ప్రశాంతంగా పడుకోనివరా ఏంటి? తలుపుకి తాళం వేసావేంటి పిన్ని? ఆ మనం ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే చప్పుడు చేయకుండా దొంగ ఎవరైనా గదిలోకి దూరేస్తే? మ్మ్. అర్ధరాత్రి పూట నా పరిస్థితి ఏం కాను? అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. దొంగతనం చేయడానికి మీ గదిలో ఏముంటుంది పిన్ని? ఎందుకుండదు? నన్ను మోసం చేసి తీసుకున్న ఆస్తి పత్రాలుంటాయిగా. మీరు ఆ సొమ్ముని ఎలా కూడబెట్టారో ఏంటో అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసిందనుకోండి, మిమ్మల్ని జైల్లో పెడతారత్తయ్యా. అందుకే కదా మా మమ్మీ పోతే పోయింది పాపిష్టి సొమ్ము అనుకుంది. అలాగే పాపిష్టి ప్రాణం పోతే పోని అని ఎందుకు అనుకోదంట? హే, నోరు మూసుకుంటావా నువ్వు? ఎప్పుడు చూసినా నా ఆయుష్ మీదనే పడేడుస్తావు. కింద పడి కుయ్యో మొర్రో అన్నది మీరు, నన్నంటారేంటి? అబ్బబ్బా కాసేపు మాట్లాడకు హాస్. నీ వల్ల నిద్రంతా ఎగిరిపోయింది. పడుకునే టైంలో చీరలు పట్టుకొచ్చి పక్క గదిలోకి దూర్చే అలవాటేంటో ఆ పిల్లని అడగండి ముందు. అయ్, చిన్నపిల్ల చెల్లిక ఏదో అలా చేసింటుందిలేమ్మా. లేదు మావయ్య, పెద్దమ్మ ఏ పని ఊరికే చేయదు. ఇంటి పనిలోనే కాదు, కొంటే పనిలో కూడా లాజిక్ ఉంటుంది అనిపిస్తుంది. మా ఆయన్ని ప్రతి విషయంలో మేధావి అని పొగడాలని ఇలా కబుర్లు చెప్తుంటారులే కాని వెళ్దాం పదండి. గాయత్రి, బజ్జోకుండా ఇల్లంతా తిరుగుతున్నావేంటమ్మా? ఇలా చీరలు తీసుకురావద్దని చెప్పు. అందరూ నన్నాడి పోసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, లెట్స్ మూవ్. అతే ఇంకో విషయం, న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇల్లంతా శుభ్రం చేయాలి. రేపు ఉదయం తాళాలు నైనికి ఇవ్వండి, క్లీన్ చేయిస్తుంది. తాళాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.